సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటిగా ఆలయంలో సీతారాముల మూల విరాట్కు కళ్యాణం నిర్వహించారు. తర్వాత చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపైకి ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు కళ్యాణం నిర్వహించారు. వేడుక చూసేందుకు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సందర్భంగా వేములవాడలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి లోక్ కళ్యాణ్ గురువిధంగా ఆశించమని సీతారామచంద్ర స్వామి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నా పేరు జోగిని వైష్ణవి అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వేములవాడకు తలంబ్రాలు తీసుకొని వస్తాను, స్వామివారికి పట్టు వస్త్రాల తలంబ్రాలు. ఎందుకంటే ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరుగుతాయి. ఇక్కడ అలాగే కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరగడం చాలా విశిష్టత. కాబట్టి ఇక్కడ రాములవారి కళ్యాణంలో మాత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి కూడా వేదికపైకి వస్తారండి. వేదికపైకి వచ్చిన తర్వాత నలుమూలల నుంచి వచ్చిన జోగినీలు కానీ శివశక్తులు కానీ నొష్ట బాసింగం ధరించి తలంబ్రాలు పోసుకొని ధరిస్తుంటారు. ఎందుకనంటే ఆ జోగినీలకు ఇది ముఖ్యమైన ఘట్టం అండి. ఎందుకనంటే తలంబ్రాలు పోసుకుంటుంటే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా దేవుడికి రాజరాజేశ్వర స్వామికి సాక్రిఫైస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ స్వామివారికి. కానీ ఈ మధ్యలో ఏంటంటే